పాతూరు నాగభూషణ్ వాళ్ళు మరీ అభివృద్ధి చర్చలోకి వెళ్ళిపోయారు. నాగభూషణ్ గారు కాదు, ఒక్క క్వశ్చన్ అప్పలరాజు గారు, మీ డిపార్ట్మెంటు మీ మత్స్యకారులకు సంబంధించి మీరు ఆ శాఖను నిర్వహిస్తూ ఉన్నారు. మీరు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసామని ఎన్నో అక్కర్లా. నేను కేంద్ర ప్రభుత్వం 9 ఫిషింగ్ హార్బర్లు ఇస్తే మీరు దానికి సంబంధించిన 350 కోట్లు 3150 కోట్లు తీసుకొని డబ్బులు డైవర్ట్ చేసి కట్టకుండా ఆపారు. ఎందుకని కట్టలేకపోయారు? మీరు మంత్రి దరిదాపుగా 2.5 సంవత్సరాలు అయిపోతుంది. మీరు ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కదా, నాబార్డు ఇచ్చింది కదా, ఇక్కడేమో మీరు వేరేది కూడా చేయాల్సిన లేదు. మీరు అది ఎందుకు కట్టలేకపోయారు అది చెప్పండి. అవన్నీ మాట్లాడదాం. 60 రోజులు టైం ఉంది. 60 రోజులు టైం ఉంది. మొత్తం రైట్ హ్యాండ్ లో జగన్మోహన్ రెడ్డి, లెఫ్ట్ హ్యాండ్ లో చంద్రబాబు నాయుడు పెట్టుకొని మీరు రాజకీయం చేస్తున్నారా? నాకు అది పాయింట్ చెప్పండి నాగభూషణ్ గారు. ఒక్క నిమిషం రజనీ గారు, ఒక నిమిషం మీరు అందరూ డైవర్ట్ చేస్తాను, నా టాపిక్ డైవర్ట్ చేస్తాను. నాగభూషణ్ గారు మీరు చెప్పండి, రైట్ హ్యాండ్ లో ఒకళ్ళు లెఫ్ట్ హ్యాండ్ లో ఒకళ్ళు పెట్టుకొని మీరు రాజకీయం చేస్తున్నారు. అప్పలరాజు గారిని చెప్పండి సార్, ముందు చెప్తారులేండి. 60 రోజులు టైం ఉంది. మొత్తం చాలా ఫిష్ హార్బర్లు అవి ఇవి మాట్లాడేది చాలా ఉన్నాయి. ఈ రోజు టాపిక్ గురించి ఆలోచిద్దాం. ఈ రోజు ఏంది? ఈ రోజు మీరు రైట్ ఒకళ్ళు లెఫ్ట్ ఒకళ్ళు, నిన్న చంద్రబాబు నాయుడు, రేపు జగన్మోహన్ రెడ్డి. ఏంటి మీరు ఏం చేస్తున్నారు ఢిల్లీలో చర్చలో? వాళ్ళు అసెంబ్లీకే జనం రాలా. కాదు సార్, అసెంబ్లీకి 5 కూడా రాలేదంటే ఇవాళ దానికి టైకి వాదే వేసుకున్నారంటే అది పరిస్థితి. ఇవాళ ఎవరు ఇంకా కంటెస్ట్ చేయడానికి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ 4.5 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా పడగొట్టిన స్కాములు కనపడతా ఉన్నాయి. అప్పలరాజు గారు సమాధానం చెప్తున్నాను. శివశంకర్ గారు ఒక నిమిషం, మీరు టాపిక్ లైన్ డైవర్ట్ చేస్తారు. అప్పలరాజు గారు ఒక నిమిషం. నాగభూషణ్ గారు రైట్ ఒకళ్ళు లెఫ్ట్ ఒకళ్ళతో మీరు రాజకీయం ఢిల్లీలో ఏం చేస్తున్నారు చెప్పండి, డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి సార్. మేము అసలు ఒకటే ప్రభుత్వం ఒకటే పార్టీలో ఉన్నారు సార్, అపోజిషన్ పార్టీ కేంద్రంలో ఉన్నప్పుడు మీకు ఇందాక ఆయన అడుగుతున్నారు మీరు మాట్లాడితే పొత్తులు అంటారు. ఏమంటే ఇవాళ ఉమ్మడి కుటుంబం అనేది ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటారు సార్. చిన్న ఇష్యూస్ ఉన్నా ఉమ్మడి కుటుంబం వచ్చిన తర్వాత కలిసి పనిచేయడం, కలిసి వ్యవసాయం చేయడం, కలిసి వ్యాపారం చేయడం, ఇది చరిత్రలో ఉంది భారతదేశ సంస్కృతి. అది దానికి ఏమి తప్పు కాదు. మీరు మీతో ఎవరు కలవడు, మీరు ఎవరితో కలవన్నారు కదా, మీతో ఎవరు కలుస్తారు? మీతో కలిగిపోతే మునిగిపోతాం కదా. ఎవరు కలవరు, ఎవరు మీతో? నేను అంటుంది పొలిటికల్ పార్టీగా ఒక ప్రభుత్వంగా మీకు సపోర్ట్ చేయడం అది దట్ ఈస్ డిఫరెంట్. పొలిటికల్ పార్టీగా ఇస్ డిఫరెంట్ కదా. మీరు మాట్లాడితే మేము ఒంటరికి వెళ్తాం. సింహాలన్నీ కూడా బోనుల్లో ఉంటాయి, ఆ సర్కస్సుల్లో ప్రజల జీవితాల్లో ఉండేదల్లా ఆవులు కుందేళ్ళు. మీరు మాట్లాడితే మిగతా వాళ్ళు కూడా ఓ పాయింట్. పవన్ కళ్యాణ్ కంటే గుండె ధైర్యం ఎక్కువ కాబట్టి మీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ మిగతా వాళ్ళు మీతో పొత్తు పెట్టుకోవాలంటే మైనారిటీ ఓట్లు పోతాయని భయపడి పొత్తుకు ముందు రావట్లేదు. మొన్నటిదాకా రాలేదు, ఇప్పుడు కూడా ఆలోచిస్తూ రావాలా వద్దా ఊగిసలాడుతున్నారా అంటున్నారు. సార్ నార్త్ ఇండియా మొత్తం కూడా ముస్లిమ్స్ కాన్స్టిట్యున్సీలో కూడా ఆంధ్రప్రదేశ్ మాట్లాడుకోండి, ఎక్కడ అలా ఉండదు. ఆంధ్రప్రదేశ్ అయినా ఎక్కడైనా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాతో ఉన్నారంటే బీజేపీ యొక్క నిబద్ధత. పవన్ కళ్యాణ్ గుండె ధైర్యం ఎక్కువ కాబట్టి ఉన్నాడు, మిగతా వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు అంటున్నారు. మీరు మళ్ళా మంచివాడు, గుండె ధైర్యంతో కూడా మంచివాడు కూడా ఆయన, అందులో మంచివాడు కూడా, అందులో డౌట్ లేదు మీకు. నేను అందుకని నేనేమంటానంటే మాట్లాడితే వాళ్ళు పొత్తుల గురించి మరి ఎగతాలుగా మాట్లాడుతుంటే ఎట్టండి అసలు ఏదైనా కాదు. మీతో చేరితే 3% ఓట్లు 4% ఓట్లు మైనస్ అయిపోతే ఆ పర్టికులర్ పార్టీకి అని చెప్పి ఒక చర్చ ఉంది. దానికి ఆన్సర్ చెప్పండి. ఇదే సోషల్ మీడియా చర్చ అనుకోండి, దానికి ఆన్సర్ చెప్పండి సార్. ఇదంతా వైసీపీ అడిగే సోషల్ మీడియా గేమ్ సార్. నిన్న చూశారు కదా, అదేదో చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తే అక్కడ అమిత్ షా గారు కాళ్ళు పట్టుకున్నట్టు ఫోటోలు పెట్టి అసలు 11:30 గెలిస్తే 6:30 నా దగ్గర ఈ స్క్రీన్ షాట్లు ఉన్నాయి సార్. ఇప్పుడు కూడా ఎందుకు చేస్తారు సార్ పిచ్చి పనులు? అట్లాగే ట్రైన్లో మోడీ గారు ఉంటే అక్కడ అసలు ఇవన్నీ కూడా చీప్ పాలిటిక్స్ అనమాట. ఇవన్నీ కూడా చేసేది వైసీపీ వాళ్ళు. బీజేపీ అంటే ముస్లిమ్స్ దూరంగా ఉంటారు, క్రిస్టియన్, ఇవన్నీ వట్టపోతే ఇవాళ అన్ని ప్రాంతాలని, అన్ని మతాలని, అన్ని కులాలని ఇవాళ కలుపుకొని ఇవాళ ముందు తీసుకెళ్లే పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలో ఇవాళ 3వ జీడిపిలో మనం టాప్ 3లో మనం ఉన్నాం. అమెరికా, చైనా తర్వాత మనమే ఉన్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. అప్పలరాజు గారి సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు. ఆయన పేపర్లు ఎన్ని దేవులాడుకున్నా, పేపర్లు ఎన్ని చూసినా ఆన్సర్ దొరకదు అక్కడ. ఎందుకు చెప్తున్నారంటే నేను ఈ మాట, నేను ఆ ఫిషింగ్ హార్బర్లకు సంబంధించి దాని మీద నేను మానిటరింగ్, నేను 3 సార్లు లెటర్లు రాసాం, తొందరగా పూర్తి చేయండి. టాపిక్ అంతా అటు ఇటు మెలికలు తిప్పేస్తున్నాడు. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. నో రజనీ గారు, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. శివశంకర్ గారు అడిగింది ఆయన వినాలి కూడా. ఇది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి 75 సంవత్సరాలైన స్వాతంత్రం వచ్చి 65 సంవత్సరాలైంది మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి. ఈ అవుట్ ఆఫ్ ది 65 years ఆఫ్ స్టేట్ ఫార్మేషన్ తర్వాత మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఫంక్షనల్ హార్బర్స్ 2. అందులో ఒకటి విశాఖపట్నం,
2 కాకినాడ, 2 ఫంక్షనల్ హార్బర్స్ ఉన్నాయి. ఈ 65 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు చంద్రబాబు గారే పరిపాలించారు. దాన్ని పక్కన పెడదాం. మేము వచ్చి 5 ఇయర్స్ అయింది. అందులో 1.5 ఇయర్ కోవిడ్కి పోయిందండి. మేము 10 హార్బర్లు మంజూరు చేస్తే అందులో జువ్వల దీనికి 288 కోట్లు మేము మంజూరు చేసాం. అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్షన్ 86 కోట్లు. రెస్ట్ ఆఫ్ ద థింగ్ స్టేట్ గవర్నమెంట్ మా లోన్స్ మేము తెచ్చుకున్నాం. మేము నిజాంపట్నం టోటల్లీ స్టేట్ ఫండింగ్ మేము లోన్స్ తెచ్చుకున్నాం. మేము మచిలీపట్నం టోటల్లీ స్టేట్ ఫండింగ్ మేము లోన్స్ తెచ్చుకున్నాం. మేము ఉప్పాడ టోటల్లీ స్టేట్ ఫండింగ్ మేము లోన్స్ తెచ్చుకున్నాం. మేము బియ్యపు తిప్ప అది అబౌట్ టు వర్క్స్ సపోజ్ టు బి స్టార్టెడ్ ఎంటైర్లీ స్టేట్ ప్రాజెక్ట్ మేము లోన్స్ తెచ్చుకుంటున్నాం. ఇకపోతే బుడగట్లపాలెం శ్రీకాకుళంలో ఉన్నదానికి 80 కోట్లు ఇచ్చారండి. 340లో 340 కోట్లు ప్రాజెక్ట్ అయితే 80 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పనులు మొదలయ్యాయి. పూడిమడక 364 కోట్లు అయితే దానికి కూడా 80 కోట్లు ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అవి కూడా పనులు మొదలయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు, ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ఎలా అనుకుంటారంటే ఈ హార్బర్లన్నీ మేమే డబ్బులు డైవర్ట్ అయిపోయినాయి, వాళ్ళు ఇచ్చేది బిల్లులు ఒక్కటి కూడా చెల్లించలేదు, కాంట్రాక్టర్లు మానేశారు. సార్ 3 వేలు మీరు చెప్పింది నిజాంపట్నం నేను ఒప్పుకుంటా. నేను సబ్జెక్ట్ మాట్లాడుతాను, అది జరిగింది కొంత. నేను సబ్జెక్ట్ మాట్లాడాలా అంటాను. ఈ రోజు నీ టాపిక్ ఫిష్ హార్బర్ గురించి మాట్లాడాలా? రేపు కావాలంటే రేపు ఒక రోజు పెడతా, మీ ఇద్దరిని పెడతాను. డీటెయిల్ గా మీరు డేటాలతో డీటెయిల్ గా రండి. నా దగ్గర కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ రెడీగా లేదు. ఆయన శాఖలోనే డెవలప్మెంట్ లేకపోతే ఇంకా ఎక్కడ మాట్లాడుతున్నా నేను ఏదో నేను అబద్ధాలు చెప్పట్లేదు సార్. మొత్తం ఎవిడెన్స్ ఉంది నా దగ్గర. అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే అందుకని నేను అంటున్నా. ఈ రోజు పాలిటిక్స్, ఢిల్లీ పాలిటిక్స్ కాదు అప్పలరాజు గారు హార్బర్స్ గురించి కేవలం టాపిక్ పెడతాను. మేము పెట్టిన ఫండింగ్ ఈ 3.5 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వం 10 హార్బర్లు నిర్మించడానికి చేసినటువంటి ఆ కృషి ఇలాంటి వాళ్ళకి కనబడదు. ఎందుకంటే వీళ్ళకి అవసరం లేదు టీవీల ముందు కూర్చొని మాట్లాడ